ఒరే సత్యం, రేయ్ నాన్న, నీ చెల్లెలు నీ గురించి ఏమి అనలేదురా. మేం మోహన్ రామ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అబద్ధం చెప్పి మీ పెద్దరికాన్ని తగ్గించుకోకండి నాన్న. మీ పెద్ద కూతురు ఏం మాట్లాడిందో నా చెవికి క్లియర్గా వినపడింది. శ్రావణి నీ గురించి అలా ఏం మాట్లాడలేదన్నయ్య. మాట్లాడింది నేను. శ్రావణి నేం అనొద్దన్నయ్య. అనాలంటే నన్నను. ఏంట్రా నువ్వు తనకి సపోర్టా? నువ్వేమన్నా రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ అని ఫీల్ అవుతున్నావా? చెల్లెల మీద మాట పడనివ్వట్లేదు. ఆఫీసులో రోడ్డు మీద అదిగో ఆ ఎదురింట్లో వాళ్ళు కూడా నన్ను పరమ పిసినారి రాజా అని ఎగతాళి చేస్తుంటే నాకు బాధ అనిపించేది. కానీ ఇప్పుడు నా అనుకున్న వాళ్లే, అందులోనూ నా చెల్లెలే అలా మాట్లాడుతుంటే నా గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుంది నాన్న. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. రే రాజా, అన్నయ్య, నేనెప్పుడూ నీ గురించి అలా అనుకోలేదన్నయ్య. బయట అందరూ అలా అనుకుంటూ ఉంటే నాకు బాధ అనిపించేది. ఆ బాధలో వచ్చిన మాటలే అన్నయ్య అవి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. లేదన్నయ్య, నన్ను క్షమించు. నిన్ను నేనెందుకు క్షమించాలి? నువ్వన్న దాంట్లో తప్పేమీ లేదు. నేను పిసినారినే. చెప్పాలంటే పరమ పిసినారి రాజానే. లేదన్నయ్యా. రాజా, మాట్లాడకండి. అది కాదు మనవడా. ఎవరు ఏమీ మాట్లాడకండి. అన్నయ్య, నేను పిసినారి వాణ్ణి, స్వార్థపరుణ్ణే శ్రావణి. అలాగే ఆలోచిస్తాను, అలాగే ప్రవర్తిస్తాను కూడా. సంపాదించే ఒక్కొక్క రూపాయికి ఖచ్చితంగా లెక్క చూస్తాను. బయట ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. రాజా, నీ గురించి నీ తోడ పుట్టిన వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోరు నాన్న. నువ్వంటే వాళ్ళకి ప్రాణం రా. నీ కోపం, నీ పిసినారితనం వల్ల నీ పెళ్లి ఆగిపోతుందేమో అనే భయంతో వాళ్ళలా మాట్లాడారు గాని నీ మీద వాళ్ళకి అలాంటి అభిప్రాయం ఉండదు. ఆగదు, నా పెళ్లి ఆగదు. ఎందుకంటే నా గురించి అక్షయ్కి, అక్షయ్ గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి మీకు నా మీద బాధ్యత ఉన్నట్టు నా కోపాన్ని, నా పిసినారితనాన్ని ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. అన్నయ్య, ఏదో తెలియక అలా అనేశాను. దయచేసి నన్ను క్షమించు అన్నయ్య. నిన్ను క్షమించడానికి నేనెవరిని శ్రావణి? అమ్మా నాన్న నాకు పెట్టిన రాజశేఖర్ అనే పేరు కంటే నువ్వు పెట్టిన పిసినారి రాజా అనే పేరు చాలా బాగుంది. అన్నయ్య, నా మీద కోపం వచ్చుంటే నన్ను కొట్టు తట్టుకుంటానన్నయ్య. కానీ ఇలా మాట్లాడితే తట్టుకునే శక్తి నాకు లేదన్నయ్య. కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. శ్రావణి, ఈ మొహం నాకు చూపించుకో. లేమ్మా, లే శ్రావణి. మెల్లగా లే. నమ్మకదు. లే శ్రావణి. లేమ్మా. ఏడు శ్రావణి, జాగ్రత్త. లే. కూర్చో. ఏడోకమ్మా, ఏడోకు, ఏడోకు. నువ్వు ఏడవకక్క. నేను పెద్దన్నయ్య మనసు గాయపడేలా మాట్లాడాను. అన్నయ్య నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదు. పెద్దన్నయ్య నన్ను క్షమిస్తాడా నాన్నమ్మా? ఏడోకమ్మా. వాడేదో కోపంలో అలా మాట్లాడేసి వెళ్ళాడు. కాసేపు ఆగితే శ్రావణి బాదం పాలు తీసుకురా అని వాడే నిన్నొచ్చి అడుగుతాడు. చూస్తుండు. చూడు. లేదు నాన్నమ్మ, అన్నయ్య నన్ను కోపంగా తిట్టుంటే కోపం తగ్గాక వచ్చాక మాట్లాడతాడు అనుకోవచ్చు. కానీ అన్నయ్య నన్ను అసహించుకుని వెళ్ళాడు నానమ్మ.
అన్నయ్యకి నాతో మాట్లాడు. అయ్యో ఏడవకమ్మా ఏడవ. గుళ్ళో జరిగిన గొడవతో పెళ్లి ఆగిపోతుందనుకున్నాను. అలా జరగలేదు. పెళ్లికింకా ఎన్నో రోజులు లేవు. ఏదో ఒక టైంలో ఈయన ఖచ్చితంగా మళ్ళీ పత్రాలు అడుగుతాడు. పత్రాలు ఇవ్వడం ఇష్టం లేక మొన్న పక్కింటావిడతో ఆడిన డ్రామా ఆ మనిషి కనిపెట్టేశాడు. ఎలాగూ పెళ్లి ఖర్చులకి వడ్డీకి డబ్బు తీసుకుని మేనేజ్ చేస్తున్నాడు. పెళ్లి తర్వాతైనా డాక్యుమెంట్ అడిగే అవకాశం లేకపోలేదు. అప్పుడు నేను ఇవ్వక తప్పదు. ఒకవేళ ఇవ్వాల్సొస్తే నా ప్లాన్ చెప్పే ఇస్తాను. అయినా నేనంత ఈజీగా ఇచ్చే రకాన్ని కాదులే. ఒకవేళ ఇస్తావా చస్తావా అన్న రేంజ్కి వస్తే మాత్రం అటో ఇటో తేల్చుకోవడానికి రెడీ గాని డాక్యుమెంట్స్ మాత్రం ఆయనకిచ్చే ఛాన్సే లేదు. నేనివ్వనుగాక ఇవ్వను. రత్నవల్లి, ఏంటండి ఇంత ఆలస్యమైంది? నా సంగతి అటుంచు. పడుకోకుండా ఈ టైంలో హాల్లో కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? మీకోసమేనండి. నా కోసమా? అవునండి. మీరు కష్టపడి ఇంటికొస్తారు. దగ్గరుండి మీకు వడ్డిస్తూ మీరు కడుపు నిండా భోంచేస్తుంటే చూడాలని మీ భారీగా నాకుండదా? చెప్పండి. రత్నవల్లి, నువ్వేనా? ఏమైంది నీకు? ఒంట్లో అంత బానే ఉంది కదా? నువ్వేంటి నాకు అన్నం వడ్డించడానికి ఎదురు చూడడం ఏంటి? ఈ వెటకారానికి ఏం తక్కువ లేదులేండి. అయినా మీరు నన్నెప్పుడు అర్థం చేసుకున్నారు గనక పైకి వినపడే నా మాటలు పట్టించుకుంటారు గాని ఏనాడైనా నా మనసులోకి తొంగి చూసారా? సరే, తర్వాత తీరిగ్గా తొంగి చూస్తాను. నువ్వు వెళ్ళి అన్నం వడ్డించు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. వెళ్ళు. నాన్న వచ్చారా? ఆ, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అన్నం వడ్డిస్తాను. అమ్మా, ఈరోజు మన ఇంట్లో ఆ, 8వ వింత జరిగిందమ్మా. మీ అమ్మ నిద్రపోకుండా నా కోసం వెయిట్ చేస్తుందమ్మా. ఓ అవునా? ఓకే ఓకే. ఈ రోజు అమ్మ తన ప్రేమను కూడా కలిపి వడ్డిస్తుంది. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోండి. భలేదానివే. ఎప్పుడూ లేంది ఇప్పుడు అంతలా ప్రేమ వలకపోస్తుందంటే దాని వెనుక మనకి తెలియని ఏదో రహస్యం ఉందని అర్థం. నాన్న, కావాలంటే చూడమ్మా, రేపు మనం ఆ డాక్యుమెంట్స్ అడిగేటప్పుడు మీ అమ్మ పెద్ద బాంబు తీసుకొచ్చి మన నెత్తి మీద వేస్తుంది. అలాంటిది ఉండదు నాన్న. లేకపోతే నాకు సంతోషమేనమ్మా. సరే 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 సరే, దాని సంగతి పక్కన పెట్టు. నువ్వు అల్లుడి గారితో మాట్లాడావా? లేదు నాన్న. ఎందుకమ్మా? ఆయన నాకు ఫోన్ చేయలేదు, నేను ఆయనకు ఫోన్ చేయలేదు. అమ్మా, గుళ్ళో జరిగిన దానికి అల్లుడి గారు బాధపడుతూ ఫోన్ చేయటం మర్చిపోయి ఉంటారు. మరి నువ్వైనా ఫోన్ చేసి 4 మంచి మాటలు మాట్లాడితే అల్లుడి గారికి ధైర్యంగా ఉంటుంది కదా. వెళ్ళమ్మా, వెళ్ళి ఫోన్ చేయి.